నమస్తే. ఎస్సీ వర్గీకరణ బిల్లును రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో మాల సంఘాల నేతలందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. సో అసెంబ్లీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. ఒకవేళ కనుక అడ్డుకోకుండా మౌనం వహించినట్టయితే ఉంటే ఖచ్చితంగా కూడా మేము వ్యతిరేకిస్తాం మీరు ప్రజల్లోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి మాల సంఘాల నేతలు మాల ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ కూడా పెట్టి వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం ఎందుకు ఆ సంబంధించినటువంటి ఈ బిల్లును అడ్డుకోవాలని చెప్పేసి వీళ్ళు భావిస్తూ ఉన్నారు అన్నటువంటి అంశాలను కూడా మాట్లాడదాం. మనతో పాటు చెన్నయ్య గారు ఉన్నారు, మాల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు. అన్న నమస్తే. సో ముఖ్యంగా మీరు మాల సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు గట్టిగా మీరు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వర్గీకరణ బిల్లును అడ్డుకోవాలంటే ఒక పక్కన ఇప్పటికే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ కనుక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు అడ్డుకుంటే ఈ బిల్లు ఆగేటువంటి అవకాశం ఉంటుందా? ఆగుతుంది. ఎందుకంటే 59 కులాలు 5% ఇచ్చిందంటే 5% చాలా నష్టపోతున్నారు మాలలు. అసెంబ్లీలో బిల్లు పెడితే మేము తీవ్రంగా అడ్డుకుంటాము, ఖండిస్తున్నాం. ఏంటికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ రోజు ఉషా మేర కమిటీ వేసినప్పుడు ఏంటంటే మాలలు డెవలప్ అయినారు, మాదిగలు డెవలప్ అయినరు. మాదిగలు ఉన్న ఉపకులాలు వెనకబడినాయి, మాలలు ఉన్న ఉపకులాలు వెనకబడినాయి. అందు గురించని మీరు వాళ్ళని డెవలప్ చేయని కానీ వర్గీకరణ చేయవని ఎక్కడ చెప్పలేదు. ఆ పాయింట్లలో తీసుకోక రామచంద్రరావు కమిటీ కూడా వేసిండ్రు. ఆ కమిటీ కూడా అదే చెప్పింది. అందు గురించని దయచేసి పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెడితే మాల ఎమ్మెల్యేలారా మొత్తం అడ్డుకోవాలి. తీవ్రంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఏంటికంటే గలం ఇప్పలేదు. మీరు ఊకే బెంచ్ల మీద కూర్చుంటే సరిపోదు. మీరు జిల్లాలోకి వచ్చినా కూడా అడ్డుకుంటాం మాల ఎమ్మెల్యేలను. ఏంటికి తీవ్రంగా జాతికి అన్యాయం జరిగినప్పుడు అసెంబ్లీలో మీకు దోలిచ్చింది దేని గురించి అసెంబ్లీలో మాట్లాడు. అక్కడ బీసీలకు అన్యాయం జరిగితే బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మాదిగలకు అన్యాయం జరిగితే మాదిగలు మాట్లాడుతున్నారు. మనకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఏంటుకున్నారు? మీరు అందు గురించి గలం ఇప్పకపోతే తీవ్రంగా వ్యతిరేకం చేస్తాం, మిమ్మల్ని అడ్డుకుంటాం. అన్ని ఉద్యమాలు తీవ్రంగా చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్గీకరణ ఆపేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి సైతం కూడా మీరు మీ వెనకాల ఎంపీ అయినటువంటి వివేక్ కావచ్చు, వివేక్ కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు ఇంకొకరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ మరి వాళ్ళని ఏమైనా మీరేమైనా వాళ్ళకి కలిసి ఏమైనా చెప్పడం జరిగిందా? వాళ్ళు ఏ విధమైనటువంటి భరోసా? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో వివేక్ గారికి ఏమైనా కలిసి మీరు సూచనలు కానీ ఈ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి మీ సంఘాలకు సంబంధించిన నేతలు ఏమైనా కలిసి చెప్పడం జరిగింది? అందరికీ నిమ్మరాణాలు ఇచ్చినాం. ఇంటికి పోయి అన్ని మాల ఎమ్మెల్యేలకు తిరిగి చెప్పి నిమ్మరాణాలు ఇచ్చిన మాట్లాడాలి. మీరు మాట్లాడేది పోయి ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి సర్కారు జాబులు విడుదల చేస్తే మండకృష్ణ మాదిగా ఆఫ్ చేయండి అని అంటుండే. ఆఫ్ చేయడానికి నీకే హక్కుంది? ఎంతో ఎదురు చూస్తున్నారు, జాబులు లేక రోళ్ళపోటు తిరుగుతున్నారు, అమాయకులు అయిపోతున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు జాబులు విడుదల చేస్తే వర్గీకరణ ఆయన దగ్గర ఆపమంటాడా? ఇది ఆపే పరిస్థితి లేదు. కొనసాగియాలి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము రేవంత్ రెడ్డి గారు. అందు గురించని మీ శాతనైతే మండకృష్ణ మాదిగా సెంటర్లో మోడీతోటి కొట్లాడి ఇంకా 5,000 కాదు 10,000 జాబులు విడుదల చేసే దమ్ము నువ్వు తెచ్చుకోగాని ఈడ నీవు అందరికి ద్రోహం చేసినట్టయితే అందరూ ఎదురు దెబ్బ చేస్తారు, మీ మాదిగలే ఎదురుదాడి చేస్తారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మాల సంబంధించినటువంటి వర్గం యొక్క నేతలే ఈ యొక్క ఫలితాలకు సంబంధించిన విషయంలో తొందరగా విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రెషర్తో రేవంత్ రెడ్డి తొందరగా విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం చేసేందుకు ఒక కుట్ర పన్నుతున్నాడు అని చెప్పేసి మందకృష్ణ గారు చెప్తా ఉన్నటువంటి వ్యాఖ్యలు. సో మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ ఫలితాలు గ్రూపు సంబంధించిన ఆఫీసర్లలో మాలలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఎక్కువ వెళ్తాయి. కాబట్టి ఈ వర్గీకరణ పైన పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాతనే ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి ఆ చెప్పడం వెనుక ఏంటి ఆంతర్యం అని అనుకుంటాం? ఆధారం మాలలకు ఎట్ట ఎక్కువ పోతాయి? నువ్వు చదువుకుంది జాబ్ ఇస్తారా? మెరిట్కి ఎవడు వస్తే ఆడికి పోతాడు. ఏమైనా మైండ్ ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన మైండ్ ఇది. చదువుకో, దమ్ముంటే చదువుకుంటేనే మెరిట్ ఉంటేనే జాబ్ వస్తుంది. మాలలోకి వస్తుంది, నీ మాదిగోళ్ళకి వస్తుంది, మాలలోకి వస్తుంది. మెరిట్ లేకపోతే మాకు వస్తుంది అంటే ఊకేనే వస్తుందా? చదవాల్సి వస్తుందా? అందు గురించే దయచేసి అదల్లా నీవు మతిలో పెట్టుకోకు. ఎవరు మాలోడు మెరిట్ ఉంటే మాలోనికి వస్తుంది, మాదిగోడు మెరిట్ ఉంటే మాదిగోడికి పోతుంది. కానీ ఎవరి మైండ్ కాదు అది.
చదువుకుంటే ఎవరికి చదువులో ముందుకుంటే వాళ్ళకి వస్తుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్కన మీరు గ్రూప్ 3లో ఉన్నటువంటి వర్గాల యొక్క వాళ్ళను సంబంధించినటువంటి దోచుకోవడానికి కూడా ఇప్పుడు మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేతలు ఒక కుట్ర చేయడం జరిగింది. వాళ్ళకి 5% కాదు 3% రావాలని చెప్పేసి మందకృష్ణ గారు అంటా ఉన్నారు. 3% అప్పుడు 6% ఇచ్చిండ్రు. ఉమ్మడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 6% ఇచ్చిండ్రు. ఇప్పుడు మీకు 9%, మాకు 5%. 59 కులాలకు ఎక్కడ వంచాలి వాళ్ళకు? అందు గురించి మనకు నష్టం జరుగుతుంది. ఇంకా పెంచాలి, పెంచకపోతే బాగుండదు. అందు గురించే తీవ్రంగా వ్యతిరేకం చేస్తాం. రేపు కోర్టు కూడా పోతున్నామని కూడా డిమాండ్ చేస్తాం. ఈ వర్గీకరణ విషయంలో మౌనంగా కనుక మీ పార్టీకి మీ సంబంధించిన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కనుక మౌనంగా ఉంటే మీ కార్యాచరణ మీ యొక్క ఏదైతే మాల సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా మీరు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేము మొత్తం వాళ్ళ ఇల్లు, మాల ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి చేస్తాం. వాళ్ళని అడ్డుకుంటాం, ఏ జిల్లాలకు పోయినా అడ్డుకుంటాం. వాళ్ళు మాలల ద్రోహులని కేటాయిస్తామని కూడా బహిష్కరణ చేస్తామని కూడా మేము మన వర్గీకరణ విషయంలో షమీమ్ అఖ్తర్ గారు ఆల్మోస్ట్ నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా మీరు అసెంబ్లీలో మాట్లాడాలి, మీరు అడ్డుకోవాలని చెప్పేసి చెప్పడం వెనుక మీ వ్యూహం ఏంటిది? ఒకవేళ అడ్డుకుంటే ఆగేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నదా? అయితే ముఖ్యంగా ఇక్కడ బ్రదర్ ఏం జరిగిందంటే షమీమ్ అఖ్తర్ గారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ డిబేట్ చేసి నివేదిక ఇవ్వడం జరిగింది. అది నివేదిక అనేది ఆయన ఇచ్చింది తప్పుల తడక. ఎట్లా అంటే ఎంపరికల్ డేటా అనేది ఆయన తీసుకోలేదు. ఎక్కడ కూడా కులాల వారికి వర్గీకరణ చేసిండు. మీరు చూడొచ్చు 3 గ్రూపులు చేసిండ్రు. అది ఎక్కడ కూడా కులాలనే విభజించిండు తప్ప ఆయన కుటుంబాల వారికి ఎక్కడ వర్గీకరణ చేయలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎవరైతే అట్టడుగున ఉన్నారో వాళ్ళను అప్లిఫ్ట్ చేయడానికి వర్గీకరణ ఉండాలి అని చెప్పిండ్రు. ఏ ఒక్క కులానికి అన్యాయం జరిగినా, ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరుగుతుందన్నా మీరు సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కేవలం ఓట్ బ్యాంక్ వర్గీకరణ. ఇది ఓట్ బ్యాంక్, ఎవరైతే మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉంటుందో వాళ్లకు న్యాయం చేయడానికి చేసిన వర్గీకరణ. ఇవాళ మాదిగల ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి 9% ఇచ్చిండ్రు. మాలల ఓట్ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉంది కాబట్టి వాళ్ళకి 5% ఇచ్చిండ్రు. మిగతా ఉపకులాల ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి వాళ్ళకు 1% ఇచ్చిండ్రు. సరే, వాళ్ళ ఉన్న జనాభాను బట్టి ఇచ్చిండ్రు. కానీ ఆ జనాభాలో మిగతా ఆయా కులాలు ఉన్నాయి. ఒక జనాభాలో ఒకటే కులం లేదు. గ్రూప్ 1లో చూసుకుంటే కొన్ని కులాలను చేర్చిండ్రు. మాలలతో పాటు ఉపకులాలను చేర్చిండ్రు. మాదిగలతో పాటు కొన్ని ఉపకులాలను. ఇవాళ డెవలప్ అయిన మాలలు మిగతా ఉపకులాలను పైకి రాణిస్తారా? అది ఫస్ట్ తప్పు. మాదిగలు కూడా డెవలప్ అయి ఉన్నారు. ఇలా ఉషామేరా కమిషన్ రిపోర్టు, వరంగల్లో ఒక 56వ పేజీల ఉషామేరా కమిషన్ రిపోర్టు మాలల కంటే ఈ తెలంగాణలో మాదిగలు డెవలప్ అయ్యారు, ఆంధ్రాలో మాలలు డెవలప్ అయ్యారని ఆ రోజు చెప్పింది. అంటే తెలంగాణ విడిపోయినప్పుడే ఈ మాల వర్గీకరణ సమస్య అయిపోయిందని మేము అందరం భావించినాం. కానీ మందకృష్ణ గారు దాన్ని వదిలేయకుండా అట్నే పట్టుకొని ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చిండి. ఇవాళ దళిత జాతిని విచ్ఛిన్నం చేసే కుట్రకు ఆర్ఎస్ఎస్, బీజేపీ మనవాదులు ఏదైతే కోరుకున్నారో మందకృష్ణ గారు దాన్ని అమలు చేసే పనిలో ఉన్నారు. అది మేము ప్రధానంగా భావిస్తున్నాం. ఇవాళ ఏదైతే వర్గీకరణ బిల్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుండ్రో, ఈ అసెంబ్లీలో బిల్లులో ఉన్న షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న లోపాలను బయటపెట్టాలని మేము మాలా ఎమ్మెల్యేలను ప్రధానంగా మేము కోరడం జరిగింది. ఇప్పుడు మీకు సంబంధించినటువంటి మీ మాల సామాజిక వర్గం వెనుక పెద్ద ఎత్తున కూడా వ్యూహాలు రచించడంలో వివేక్ గారు ఉన్నారన్నటువంటి బలమైనటువంటి వాదన వినిపిస్తున్నటువంటి తరుణం. సో వర్గీకరణ విషయంలో 5% మాలలకు కేటాయిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎప్పుడైతే నివేదిక ఇచ్చిందో అప్పుడు కూడా మాట్లాడినటువంటి వివేక్ గారు ఎక్కడ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనబడట్లేదు. సో దాన్ని సమర్థించలేదు, వ్యతిరేకించలేదు, ఏం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఆయన యొక్క మౌనం వెనుక ఆయన అంగీకరణమే కదా. సో ఇప్పుడు మాట్లాడతారని చెప్పేసి ఎట్లా అనుకుంటా ఉన్నారు మీరు? అంటే వివేక్ గారు మాట్లాడతారా? వివేక్ గారు ఒక్కరే లేరు అక్కడ. ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు ఉండరు మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అందరూ కలిసి మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో వివేక్ గారు కూడా ఇంక్లూడింగ్. మేము అనేది వివేక్ గారిని పర్సనల్గా అనట్లేము. మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు సత్తుపల్లి ఎమ్మెల్యే అయితే ఏంది, చొప్పదండ ఎమ్మెల్యే అయితే ఏముంది, మాదిర బట్టి విక్రమార్క గారు అయితే డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ కూడా మా సామాజిక వర్గం నుంచి అసెంబ్లీలో పోయి మా హక్కుల కోసం పోరాడతారని ఇవాళ కులాన్ని బట్టి ఇవాళ రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలన్నా ఆయా కుల జనాభాను బట్టి ఇస్తున్నారు. తక్కువ జనాభా ఉన్న కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ ఒక సామాజిక వర్గానికి టికెట్లు వస్తున్నాయంటే ఆ సామాజిక వర్గం యొక్క బలంతోనే వస్తున్నాయనేది మనందరం ప్రగాఢంగా చూస్తున్నాం. వాళ్ళ హక్కులను కాపాడకుండా మీరు మిగతా వాళ్ళ హక్కుల కోసం పోరాడతామంటే దాన్ని చూస్తూ ఊరుకోలేము. అప్పుడు మాకు ఉండి కూడా మా ప్రయోజనాలు కాపాడినప్పుడు మా ఎమ్మెల్యేలు ఉండి కూడా మాకు నిరర్థకం అనిపిస్తుంది. కాబట్టి మేము అందరు ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్నాం. ఒక వివేక్ గారు ఒకరే వ్యూహాలు రచించి ఆయన చేసేది ఏం లేదు. మేమందరం కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటాం. ఎప్పుడైనా వివేక్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం. మేము కలిసి మాకు ఇది చేయండి, అది చేయండి, మా కోసం మాట్లాడండి అని మేము రిక్వెస్ట్ చేస్తామే తప్ప ఆయన మొత్తం కులాన్ని ఏదో ముందటేసుకొని పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఆయన డిబేట్ చేసి మాట్లాడింది లేదు. ఆయన మౌనం వహించింది లేదు. ఎందుకంటే ఆయన స్టాండ్ ఆయన
షమీం అఖ్తర్ గారు ఆల్రెడీ నివేదిక ఇచ్చిన తర్వాత మీ ఉద్యమాలు మీ మాల సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఉద్యమాలు చేయడం జరిగింది, రోడ్డు మీదకి రావడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఎక్కడ కూడా మేము దీన్ని మళ్ళీ నేను సవరించుకుంటాను, మేము మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ గ్రూపులలో ఇంకా పర్సంటేజ్ పెంచుతామని చెప్పేసి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రకటన విడుదల చేయలేదు. సో ఇప్పుడు కేవలం అసెంబ్లీలో అడ్డుకున్నంత మాత్రాన ఆగిపోతుందని చెప్పేసి ఏ విధంగా భావిస్తూ ఉన్నారు? మేము వర్గీకరణ బిల్లు ఆగిపోతుందని మేము భావించట్లేము ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ముఖ్యమంత్రి గారు కంకణబద్దులైన వర్గీకరణ చేయాలి, దళితులను విడగొట్టాలని ఆయన ఆ కాన్సెప్ట్తో ఉన్నప్పుడు దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఎందుకంటే ఆయనే మొత్తం హౌస్కి బాస్ కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎమ్మెల్యేలైనా పార్టీ అయినా కట్టుబడి ఉండాల్సిందే. మేము ఎమ్మెల్యేలను ఆ విషయంలో తప్పు పట్టట్లేము. కాకపోతే వీళ్ళకు మాట్లాడే రైట్ ఉంది. మా సమస్యలను బయటికి సమాజానికి శాసనసభకు తెలియజేయాల్సిన బాధ్యత మా ఎమ్మెల్యేల ముందు ఉంది కాబట్టి మేము మాట్లాడమని వీళ్ళని కోరుతున్నాం. దీన్ని అడ్డుకోవడానికి మాకు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆహ్వానించింది మమ్మల్ని, మీకు అన్యాయం జరిగితే రమ్మని. మేము ఖచ్చితంగా దీన్ని కోర్టు ద్వారా అడ్డుకొని తీరుతాం. ఎందుకంటే రాష్ట్రాలు ఓట్ బ్యాంక్ ద్వారా చేస్తాయని అక్కడ 341 ఆర్టికల్ను పెట్టడం జరిగింది. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడే బాబాసాహెబ్ గారు వీళ్ళను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతారు, ఇట్లా జరుగుద్దని ఆయన పకడ్బందీగా పెట్టడం జరిగింది. మనం ఆ ఆర్టికల్ను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, మీరు రాష్ట్రాలు చేసుకోవచ్చని చూపించింది తప్ప వీళ్ళని మొత్తం ఇష్టం వచ్చినట్టు చేయమని ఎక్కడ చెప్పలేదు. ఎంపరికల్ డేటా ఆధారంగా తీయమన్నది. ఇవాళ మా ఉద్యోగులే ఉన్నారు, మాల కులంలోనే ఉన్నారు. ఇవాళ అప్లిఫ్ట్ కమ్యూనిటీ కొంత ఉంది, ఉద్యోగులు అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, వాళ్ళ పిల్లలు. ఇవాళ గ్రూప్ 1లో కానీ ఇట్లాంటిలో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ అట్టాడుకుని ఈరోజు ఫస్ట్ టైం బడికి పోయే పిల్లల పరిస్థితి ఏంది? ఈరోజే గ్రామీణ ప్రాంతాలలో మొదటి తరం విద్యను అభ్యసించేటోళ్లకు వీళ్ళు ఎక్కడ ఎదగనిస్తారో చెప్పండి. వాళ్ళకి డెవలప్మెంట్కి మీ వర్గీకరణలో ఏముంది సొల్యూషన్? ఈ వర్గీకరణలో ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాలలో బడికి పోయే మొదటి తరం విద్యను అభ్యసించే వాళ్ళను ఎదగడానికి ఈ వర్గీకరణలో ఏ సొల్యూషన్ ఉందో చెప్పమనండి ఈ హౌస్ని. లేదంటే మిగతా మందకృష్ణ కానీ ఇంకెవరినైనా చెప్పమనండి. అట్లాంటి సొల్యూషన్ లేనప్పుడు నువ్వు అందరికీ సమన్యాయం జరుగుద్ది వర్గీకరణ ద్వారానే ఎట్లా చెప్పగలుగుతారు? అది మేము ప్రశ్నిస్తున్నాం. దీని ద్వారానే మేము కోర్టుకు పోతాం, ఖచ్చితంగా కోర్టులో అడ్డుకొని తీరుతాం.